ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ ఆమెన్. సరళ హన్స్ గారు వందనాలండి. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి నాగలింగేష్ పాస్టర్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. నాగలింగేష్ పాస్టర్ గారు వందనాలండి. మీకు 6:05 వరకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలక్క, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమేడ, దయగల తండ్రి, నాయన మీ నాన్నకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. మీరు మాట్లాడండి, వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. ప్రతి విషయం నందు నా తండ్రి మీకు మహిమకరంగా జీవించటకై మా అడుగులు పరలోక రాజ్యం నందు స్థిరపరచబట్ట కొరకై మీ వాక్యములను మా హృదయంలో యందు నాయన అలాగూ స్థిరపరిచి తృప్తిపరచమని, మీ వాక్యానుసారంగా జీవించే హృదయాలను మీ వాక్యముల ద్వారా నాయన కట్టబడే జీవితాలను మా అందరికీ మీరే అనుగ్రహించి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, అలాగే సహకరించినటువంటి డేవిడ్ రాజ్ అన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. వాక్యదానంలోకి వెళ్దాం. గడిచిన 2 months కింద 3 months కింద అనుకుంటా ధన వ్యామోహం గురించి మాట్లాడుకున్నాం. దాని బేసిక్ వచనం ఏదంటే, ధనాపేక్ష సకల విధములైన కీడులకు మూలము అనేది ఉంటుంది. అప్పుడు చెప్పుకున్నాం, ధనాపేక్ష సకల విధములైన అంటే ఏదైనా ఉండని, ఏ పాపమైనా ఉండని, అంటే అందులోనే సంబంధం ఉంటుందేమో, కానీ ఒక ధనానికి మాత్రం చాలా మిగిలిన అన్నిటితోనూ సంబంధం ఉంటుంది. కాబట్టి ధనాపేక్షను జాగ్రత్తగా చూచుకోండి అనే ఉద్దేశంతో చెప్పుకున్నాం. అందులో భాగంగానే ఒక వచనం చూసుకున్నాం. ఏది? యూదా గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించడానికి 30 వెండి నాణేలకు అమ్ముడుపోతాడు కదా. 30 వెండి నాణేలకు కుదుర్చుకుంటాడు కదా బేరం. అది అంటే లోకంలో ఇన్ని పాపాలుండగా యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించడానికి యూదా గారు ఎంచుకున్నటువంటి పాపం, లేదా సాతానుగాడు ఉపయోగించుకుంటున్నటువంటి ఆ పాపం ఏదంటే ధనవ్యామోహం, ధనాపేక్ష. దీన్ని బేస్ చేసుకొని రోజు వాక్యం చెప్పుకుంటూ వచ్చాం. అంటే అది ఎంత భయంకరమైనదంటే ధనాపేక్ష. ఆ ధనాపేక్ష చాలు మిగిలిన సకల విధములైన కీడులు తెచ్చిపెట్టడానికి అనే ఉద్దేశంతో చెప్పుకున్నాం. దాని కంటిన్యూషన్లోనే ఈరోజు వాక్యం కూడా చెప్పుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు అన్ని సువార్తలలో కానీ, బైబిల్లో అన్ని వాక్యాలలో కానీ వెళ్లకుండా ఒక లూకాసు వార్త మాత్రమే తీసుకొని, అందులోని వచనాలు మాత్రమే తీసుకొని చెప్పాలని అనుకుంటా ఉన్నాం. వాక్యదానంలోకి వెళ్దాం. ఎలా అంటే, లూకాసు వార్తలో ఉన్నట్టుండి అంటే దేవుడు వరుస పెట్టి అన్ని డబ్బు గురించే, నాయన ధన వ్యామోహంలో పడిపోతా ఉన్నారు, జాగ్రత్త, మారుమనసు పొందాలంటే అక్కడి నుంచి ఇలా ఉండాలి అని చెప్పేసి, అందులో ధన వ్యామోహంలో పడి దేవునికి దూరం అయిపోయి అల్లాడిపోయినటువంటి పిల్లలను చూపించాడు. ధన వ్యామోహాన్ని చేదరించుకొని అటు నుంచి బయటకు వచ్చిన వాళ్ళను లూకాసు వార్తలోనే చూపించాడు. ఆ వచనాలన్నీ కొంచెం చూసుకుందాం. ఇందులోనే లూకాసు వార్త 18వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము
18వ వచనంలో ఒక అతను వస్తాడు. ఎవరినొస్తాడు? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చేయాలి అని చెప్పేసి. ఇది మనం చాలా సార్లు చదువుకున్నాం. చాలా సార్లు చదువుకున్నాం. చదువుకుంటే అందులోని భావం ఏదంటే, అతనేమో అడుగుతాడు, దేవుడేమో ఇవన్నీ ఉండాలని చెప్తాడు. నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్తాడు. చేస్తున్నా అని చెప్తే, అయితే ఒకటి తక్కువుంది. ఇదొక్కటి కూడా చేసేయి అంటే ఆయన సణుగుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సణుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవుడు చూసి, ధనవంతుడు ఒంటె సూది బెజ్జంలో దూరుట కంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఆహ్, అసంభవము అన్నట్టు చెప్పేస్తాడు. అండ్ ఈ వచనాలు ఎవరినో చెంపపెట్టి కొట్టినట్టుంటాయి. ఎవరిని? అక్కడే వింటున్నటువంటి అందరిని చెంపపెట్టి కొట్టినట్టు. లేదా ఒక పక్క చూస్తే ఇలా వెళ్ళిపోతా ఉన్నారు చూడు అని చెప్పేసి సాతాను గాడు గెలిచినట్లు ఒక పక్క. ఎందుకంటే ధనాన్ని ఆశ్రయించి మనుషులు దేన్ని దూరం చేసుకుంటా ఉన్నారు? దేన్ని దూరం చేసుకుంటున్నారంటే పరలోక రాజ్యాన్ని. అన్నీ ఉన్నా కూడా అన్ని రకాలుగా దేవుని యందు మంచి పద్ధతుల్లో పెంచబడతా ఉన్నా కూడా, ఒక ధన వ్యామోహాన్ని బట్టి మనుషులెంతగా దూరమైపోతా ఉన్నారంటే, ఇదిగో ఇతను పరలోక రాజ్యానికి మాత్రమే కాదు, పరలోక రాజ్యానికి మాత్రమే కాదు, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువుల వారి శిష్యులుగా ఉండటంలో ఆయన ఆ అదృష్టాన్ని, ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. ఎందుకలా చెప్తా ఉన్నానంటే, ఇదే మాట అడగకుండానే చేసినటువంటి వాళ్ళున్నారు చూడండి. అడగకుండానే, అడగకుండానే హ్మ్. 5వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. 5వ అధ్యాయం 11వ వచనంలో 5వ అధ్యాయం 11వ వచనంలో వారు మొత్తం లూకా సువార్తలో నుంచే వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సమస్తము అంటే వాళ్ళకి ఏదైతే జీవనోపాధి ఉందో, ఏదైతే వారికి డబ్బు తెచ్చిపెడుతుందో, ఏదైతే వారికి ఆదాయంగా ఉందో దాన్ని అలా విడిచిపెట్టేసి దేవుని వెంబడించేసారింకా. ఎవరు? సీమోన్ పేతురు వీళ్ళు. అలా వదిలిపెట్టేసి ఒక పక్క ఇతనేమో అడగకుండానే యేసుక్రీస్తు ప్రభువుల వారి వెంట కలిగి ఉన్నవన్నీ వదిలిపెట్టేసి, సమస్తాన్ని అక్కడ వదిలిపెట్టేసి, ఆ పడవ కానీ, ఆ వల కానీ, పట్టినటువంటి ఆ చేపలు కానీ, రాబోతున్నటువంటి ఆదాయం కానీ, అన్నీ వదిలేసి, అలానే అక్కడ పెట్టేసి, యేసుక్రీస్తు ప్రభువుల వారిని వెంబడించడం మొదలుపెట్టేశాడు. సేమ్ ఇలానే ఇంకొక చోట కూడా సేమ్ ఇలానే వెళ్తారు చూడండి. 5వ అధ్యాయము 27, 28 వచనాల్లో అటు పిమ్మట బయలుదేరి లేవి అను ఒక సుంకరి పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకపు మెట్ల నద్ద కూర్చుని ఇండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆమె లేవి అంటే ఇక్కడ మత్తయ్య గారు. లేవి అను ఒక సుంకపు మెట్టు వద్ద కూర్చుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా సమస్తాన్ని విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను. ఇతనైతే ఆయన ఉన్నటువంటి ఆ ఉద్యోగాన్ని అంటే ఏదైతే పన్ను వసూలు చేసే ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగాన్ని మత్తయ్య గారు ఏకంగా అలానే
ఆ సుంకపు మెట్టు వద్ద నుండితోటి అలానే లేచి వచ్చేసి సమస్తాన్ని అట్లా త్యజించేసి అంటే వదిలిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభుల వారు అలా పిలిచిన వెంటనే ఇంక వెళ్ళిపోయాడు అంతే. ఇంక వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సేమ్ ఇలానే పిలిచాడు. అన్నీ ఉన్నాయి. ఇదొక్కటి వదిలేసుకొని ఇంక నా దగ్గరికి రా అని అంటే, ఒకవేళ నిజంగా ఆ ధనవంతుడు సరే ప్రభువా ఇంక నేను వచ్చేస్తున్నాను మీ అంట అని అనింటే, ఈరోజు మనకు ఉండాల్సిన లెక్క 13 మందే అయ్యేటోళ్ళేమో శిష్యులు. ఇదంతా కలుపుకొని 12 మంది ఉంటే, ఆ ధనవంతునితో కలిపి 13 మంది అయ్యేటోళ్ళేమో. ఎంత గొప్ప భాగ్యం. ఎందుకంటే వీళ్ళందరూ అలా సమస్తాన్ని కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని అలా వదిలిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినటువంటి వాళ్ళే. శిష్యులే కాదు ఇంకా చాలా మందున్నారు. చాలా మందున్నారు. వాళ్ళందరూ అలా వదిలిపెట్టేసి వచ్చేసారు యేసుక్రీస్తు ప్రభుల వారి వెంట. అంటే ఉన్నటువంటి జీవనోపాధిని ఇవన్నీ కాదు కానీ జీవనోపాధిని కానీ, ధనాన్ని కానీ పూర్తిగా వదిలిపెట్టేసి రమ్మని కాదు. భార్య, పిల్లల్ని ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఆయన వెంట వచ్చేయమని కాదు. ఆయన మరి అలాంటి అన్యాయస్తుడు కాదు. దేవుని కంటే ఇవి ఎక్కువగా ఉండకూడదు అని మాత్రమే చెప్తాడు. నాకంటే వీటిని ఎక్కువగా ప్రేమించొద్దు. అనాథలుగా బతకమని కాదు మిమ్మల్ని పిలుస్తున్నది. అన్నీ ఉండాలి. కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలి. అయితే నాకంటే ఎక్కువగా మాత్రం ఉద్యోగం ఉండకూడదు. నాకంటే ఎక్కువగా ధన వ్యామోహం ఉండకూడదు. ధనాన్ని ఆశ్రయించుకొని ఇలా మూలకు పడినటువంటి వాళ్ళే. ఇంకొక అతన్ని చూపిస్తాను చూడండి. ఇంకొక అతన్ని లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి స్టార్ట్ అవుతాడైన. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనంలో ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఇదొక ఉపమానం మాత్రమే. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అన్ని బాగా పంట బాగా చేతికొచ్చింది. ఇక ఆ పంటను కొట్లల్లో చేర్చాడు. అంటే ఉన్నటువంటి షాపులలో చేర్చాడు, గోడౌన్స్‌లలో. ఆ 19వ వచనంలో ఆయన అంటాడు కదా! నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు వెర్రివాడా, నీ ప్రాణం అడుగుతా ఉన్నాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమాన రీతిగా చెప్తా ఉన్నాడు. ఇంకో ధనవంతుని గురించి. ఎలా ఉన్నాడు ఈ ధనవంతుడు? పూర్తిగా మొత్తం సంపాదించుకున్నాడు. ఆస్తి మొత్తం కూడేసుకున్నాడు. ఇదిగో సంవత్సరాల తరబడి కూర్చొని తిన్నా కూడా అయిపోయేంత లేదు కాబట్టి నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సంతోషించు, ఏమైనా చేసేయి. నువ్వేం చేసినా కూడా ఉన్నటువంటి ఆదాయం, తెచ్చుకున్నటువంటి ఈ సంపద తరగదు. అంటే కూర్చొని తిన్నా తరతరాలకి వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా గడిపేసాయి అని చెప్పే ఉద్దేశంతో ఈయన అంటా ఉంటే, దేవుడు మాత్రం వెర్రివాడ. ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు అని చెప్పే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభుల వారు హెచ్చరిస్తా ఉన్నాడు. సేమ్ ఇలానే లూకాసు వార్తనే 19వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాల్లో ఒక అతను పరిచయం అవుతాడు. ఇలా సంపాదించుకున్న అతనే ఆయన సంచరించు 19వ అధ్యాయం మొదటి వచనంలో సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు ఆయన జక్కయ్య అని పేరు గల ఒకడు. జక్కయ్య స్టోరీ మనకు తెలియంది కాదు. మీరు ఎంత తిని సంపాదించుకోవాలనుకున్నా సరే దేవుని కంటే ఎక్కువ కాదు.
ఎక్కువ కాదు. ఆయన ఎదుట మీరు పొందుతున్నటువంటి మారు మనసు కంటే ఎక్కువ కాదు. మారు మనసు కంటే ఎక్కువ కాదు. అదే మాటలు చెప్తా అదే మాటలు నిరూపిస్తాడాయన. ఇదిగో ఎంత కావాలంటే అంత సంపాదించుకున్నావు కదా! ఎంత కావాలంటే అంత సంపాదించుకున్నావు కదా! కానీ దేవుణ్ణి ఆహ్వానించాలంటే మాత్రం వాటన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఒక్క మాట దేవుడు చెప్పగానే అంటే ఈయన చెప్పగానే దేవుడు అంటున్నా ఉన్నాడు చూడండి. 8వ వచనంలో ఈయన అంటాడు, చెక్కై నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకునే ఎట్లా అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఇది కదా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పాపాన్ని విడిచిపెట్టడం, ఆ ప్రాయశ్చిత్తం పొందడం. ఇది కదా దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతగా కోరుకుంటున్నాడంటే వెంటనే దేవుడు అన్నాడు చూడండి, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి ఏదైనా నూతన గృహం మొదలవుతా ఉందంటే మనం రాసుకుంటాం కదా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పేసి. యేసుక్రీస్తు ప్రభుల వారు మారు మనసు పొంది ఆయనను అంగీకరించినటువంటి పిల్లల ఎట్లా రాపిస్తా ఉన్నటువంటి మాటలు. మారు మనసు పొందితే ఏమవుతుంది అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఎక్కడ చెప్తా చూడండి, అది కూడా మారు మనసు పొందితే ఏమవుతుందంటే ఇక్కడే 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం, అటువలే మారు మనసు అక్కర లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఆమేన్. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై ఇక్కడ కాదు పరలోకమందు సంతోషం కలుగుతుంది. అదే మాట మళ్ళీ 10వ వచనంలో కూడా ఉంటుంది. అటువల్లే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. పరలోకమందు దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుంది ఒక్క పాపి. ఎందుకంటే అమ్మయ్యా, మా దగ్గరికి ఇదిగో మేము ఎలాగైతే సంతోషంగా దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా అలా ఉండిపోయామో, ఇలాంటి స్థలంలోనికి రావటానికి ఇంకొక మనిషి అనుకోవచ్చు, లేదంటే దూత అనుకోవచ్చు, లేదంటే దేవుని కుమారుడు, ఇంకొక కుమారుడు మా దగ్గరకు వచ్చేస్తా ఉన్నాడు, మా తోబుట్టు ఇంకొకరు వస్తున్నారు అని చెప్పేసి పరలోక రాజ్యంలో సంతోషం అవుతుంది. అలా దేవుడు అక్కడ సంతోషాన్ని ఇవ్వడానికి కోరుతా ఉన్నాడు. అలాంటి సమయంలోనే అన్నాడు దేవుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతను అబ్రహాము కుమారుడే. ఇంకొకరిని చూద్దాం చూడండి. 16వ అధ్యాయము 19 నుంచి వచనాలు ఉంటాయి. ఇతని గురించి ఉపమాన భావంగా చెప్తా ఉన్నాడు. ఉపమాన భావమే కానీ అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అన్న ఒక దరిద్రుడుండెను. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, ఊదా రంగు బట్టలు వేసుకున్నాడు, నార వస్త్రములు ధరించుకున్నాడు, ప్రతి దినము బహుగా సుఖపడుచున్నాడు. ఎంతగా సుఖపడుతున్నాడు అంటే 25వ వచనంలో క్లియర్గా ఉంటుంది. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నా ప్రాణమా
తినుము, త్రాగుము, సుఖించుము, నీ ఇష్టమైనట్టు జీవించు అని ఎవరికి ఈ మాటలు చెప్తా ఉన్నాడంటే, ఎవరికి ఈ మాటలు చెప్తా ఉన్నాడు? ఈ మాటలు 15వ అధ్యాయం స్టార్ట్ అయ్యి 15వ అధ్యాయం స్టార్ట్ అయ్యి దాదాపు 18వ అధ్యాయం వరకు అలా కొనసాగిస్తూనే ఉంటాడనమాట దేవుడు. కొంతమందికి బుద్ధి చెప్పడానికి. ఎవరికి వాళ్ళు? పరిసయ్యులకి. ఎందుకంటే వాళ్ళే బైబిల్ నందు అంటే వీళ్ళెలాంటోళ్ళంటే ఆదికాండం నుంచి పంచకాండాలుంటాయి కదా! ఈ పంచకాండాలను తూచా తప్పకుండా విశ్వసించేవాళ్ళు. పునరుత్థానం ఉందని నమ్ముతారు. నమ్మేవాళ్ళే. అయితే ఓరల్‌గా కొన్ని అంటే రిటర్న్‌గా కాకుండా ఓరల్‌గా కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటిని కూడా మనం ఫాలో అవ్వాలి. అని చెప్పేసి వాటిని ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు. జీవగ్రంథంలో అంటే ధర్మశాస్త్రంలో రాసినటువంటి వాటికంటే ఓరల్‌గా చెప్పబడినటువంటి కొన్ని నియమాలున్నాయి. వాటిని కూడా మనం ఫాలో అవ్వాలని చెప్పేసి ఆ నియమాలనే ధర్మశాస్త్రం కంటే ఎక్కువగా పాటిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళు, ఇదిగో నువ్వు ఖచ్చితంగా తెల్ల సొక్కా యేసుకొని రావాలి. ఖచ్చితంగా ఇలాంటి సైజులోనే బట్టలేసుకోవాలి. ఇలా కొన్ని నియమాలు. అంటే అవి వాటి వల్ల దేవునికి దగ్గరగా రావడము ఉండదు. దూరంగా వెళ్ళడము ఉండదు. కానీ అలాంటివి చూపిచ్చి, అలాంటివే నియమాలు ఎక్కువగా చూపిస్తాయి. అంటే ఈ లోకంలో సంబంధించి చెప్పాలంటే మన సాంప్రదాయాలన్నట్టు. మన సాంప్రదాయాలుంటాయి కదా! ఆ సాంప్రదాయాలను ఎక్కువగా పాటించేవాళ్ళు వీళ్ళు. అంటే పూర్వకాలం చూసాం గదా! ఇల్లు అలుక్కోవాలి, ఇంటి ముందర ముగ్గేసుకోవాలి. అప్పుడే అదృష్టం అనేది లేదా శుభానికి సంబంధించిన దేవత మన ఇంట్లోకొస్తుంది అని ఇలాంటి మాటలు చెప్పుకునేవాళ్ళు కదా! అలాంటోళ్ళు ఈళ్ళు. అందుకే వీళ్ళ గురించి ముందుగా స్టార్ట్ చేసుకుంటూ 15వ అధ్యాయంలో స్టార్ట్ చేసుకుంటూ వస్తాడు. 15వ అధ్యాయం 3వ వచనంలో స్టార్ట్ చేస్తాడు చూడండి. మూడో వచనంలో స్టార్ట్ చేస్తాడు. అందుకాయన 100 గొర్రెలున్నాయి. ఒకటి తప్పిపోయింది. నిజంగా అండి. అంటే వీళ్ళు ఎలాగ అట్రాక్ట్ అవుతా ఉన్నారంటే ఈ కాలం నందు పిల్లలు ఇందాక మనం చెప్పుకున్నాం చూడు. బయటకి తెల్లగా సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారని చెప్పేసి. బయటకేమో సుందరంగా కనిపించే మందిరాలను వాక్య ధ్యానం లేకుండా ఉన్నటువంటి మందిరాలను ఎక్కువగా ఇష్టపడి, సుందరంగా ఎక్కడైతే కనిపిస్తుందో దాన్ని పట్టుకుంటారు. ఎక్కడైతే లోపల పక్క విమర్శిస్తా ఉంటారో వాటిని పట్టించుకోరు. అక్కడ నిలబడరు. ఈ 100 మందిలో తప్పిపోయినటువంటి గొర్రె అలాంటిదే. 100 మంది గొర్రెలు అక్కడ ఉన్నప్పుడు ఈ గొర్రె మాత్రం తప్పిపోయింది. లోపల దేవుని వాక్యమేమో ఉంటుంది. కానీ ఈ పాటిస్తున్నటువంటి సాంప్రదాయాలను అడ్డుకుంటుంది. అడ్డుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ దేవుడిని వదిలిపెట్టి వెళ్ళలేరు. కానీ కావాలంటే మందిరాన్ని వదిలిపెట్టి వెళ్తాం అని చెప్పేసి అక్కడి నుంచి పక్కకెళ్ళిపోతారు చూడు. అంటే దేవుని వాక్యాన్ని కాకుండా ఇక ఏదో సృష్టిని ప్రేమించుకుంటూ లేదంటే ఇదిగో ఆ పైన అందాలని అంటే గౌరవిస్తూ అక్కడికి వెళ్ళిపోతారు చూడు, పక్కకెళ్ళిపోతారు. ఇలాంటి వారి కోసం డైరెక్ట్‌గా అయ్యా మీరు పైన సాంప్రదాయాలను గౌరవించేవాళ్ళు. ఇదిగో 100 గొర్రెలున్నాయి. అందులో నుంచి ఒకటి తప్పిపోయింది. అవి మారుమనసు అక్కర్లేనివి. ఎందుకంటే ఆల్రెడీ మారుమనసు పొందాయి. నువ్వు కూడా అందులోనే ఉన్నావు ఇన్నాళ్ళు. ఉన్నట్టుండి తప్పిపోయావు. నీకోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానంటే ఎంతగా అంటే ఆ 99ని అక్కడ పెట్టేసి నీకోసం నువ్వు కూడా తిరిగి రావాలనే ఉద్దేశంతో ఏదో వ్యామోహంలో పడిపోయి నా నుంచి దూరం అయిపోయావు చూడు. అలాంటి నీ కోసం
నువ్వు కూడా మారు మనసు పొందాలని నీ దగ్గరకు వచ్చేస్తా ఉన్నా, నిన్ను వెతుకుతా ఉన్నా ఇదిగో నువ్వు దొరికేంత వరకు నేను నిన్ను వెతుకుతా ఉన్నా. రాత్రంతా టార్చ్ చేసుకోండి. అంటే సంఘ కాపరులు తిరిగి రప్పించుకోవటానికి అలాంటి పిల్లలను నిజంగా అండి ఉపవాస ప్రార్థనలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా నా సంఘం చీలిపోకూడదు నాయనా అని చెప్పేసి. అలాగ వెళ్ళిపోకుండా ప్రార్థించాలని చెప్పేసి ప్రార్థించుకుంటూ ఉన్నటువంటి సంఘ కాపరులు చాలా మంది ఉన్నారు. అలా వెతికి పట్టుకొస్తే ఆ తప్పిపోయే గొర్రె మాదిరి మనం ఉండకూడదు. తప్పిపోయే గొర్రె మాదిరి మనం ఉండకూడదు. తిరిగి మళ్ళీ చేర్చబడితే మారు మనసు పొంది అప్పుడు పరలోక రాజ్యం నందు సంతోషం ఉందని ఇందాక చదువుకున్నాం చూడు, ఆ మాట వస్తుంది. సేమ్ అట్లే తప్పిపోయే నాణెం మాదిరి మనం ఉండకూడదు. తప్పిపోయే నాణెం మాదిరి మనం ఉండకూడదు. ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలి? ఎందుకంటే ధన వ్యామోహంతో కానీ, లేదంటే ఐహిక విచారాలతో కానీ, ఏదైనా వేరే విషయాలతో ఇక్కడి నుంచి పక్కకెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి పక్కకెళ్ళిపోయి ఉంటాం. అటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒకతను చూపిస్తున్నాడు ఇక్కడనే, ఇదే అధ్యాయంలోనే. మరి ఎలా ఉండాలి నాయన అంటే 11వ వచనం నుంచి స్టార్ట్ అవుతాడు ఆయన. 11వ వచనంలో చదువు అక్క. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అంతా చెప్తా ఉన్నది ధన వ్యామోహంలో పడిపోయి పూర్తిగా చెల్లాచెదరైపోయినటువంటి, దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ఆశ్రయించి దేవునికి దూరంగా బతుకుతా ఉన్నాడు. అటువంటి పిల్లలను రక్షించడానికి దేవుడు చెప్తా ఉన్నటువంటి, పరిసయ్యులకు చెప్తా ఉన్నటువంటి మాటలు ఇవన్నీ. అటువంటి ధన వ్యామోహంలో పడిపోయినావు, అక్కడి నుంచి తిరిగి రావాలి. ఈ లోకపు సాంప్రదాయాలను పెద్దగా ఎక్కువగా చూసుకొని దేవునికి దూరంగా ఉంటా ఉన్నావు. దేవుని విశ్వసించట్లేదా అంటే విశ్వసిస్తా ఉన్నావు, కానీ దగ్గరగా లేవు దేవునికి. దేవుని కంటే ఎక్కువగా దేన్నో ఆశిస్తా ఉన్నావు అని చెప్పే ఉద్దేశంతో చెప్తా ఉన్నాడు. ఎట్లా ఉండాలి అంటే, పైన వాళ్ళని చూపించాడు కదా, తప్పిపోయిన గొర్రెను, తప్పిపోయినటువంటి నాణెమును, వెండి నాణెం నా కింద చూపిస్తాడు. ఇప్పుడు మూడవదిగా ఇంకొక అతన్ని చూపిస్తా ఉన్నాడు, తప్పిపోయినటువంటి కుమారుడిని. ఈ కుమారుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆస్తిని, ఆయన భాగంగా వచ్చినటువంటి ఆస్తిని తిని తాగి సంతోషించి దుర్వ్యాపారాలు చేసి ఏదంటే అది చేసి అక్కడి నుంచి ఇదిగో పందులు తినే పొట్టుతో కడుపు నింపుకున్నాడు లాస్ట్‌కి. అప్పుడు ఆలోచించాడు, నా తండ్రి దగ్గరికి వెళ్తే కనీసం పనివారు కూడా ఇది తినరు కదా, ఆ పనివారిలో అయినా నేను ఒక్కడిని ఉంటాను కదా అని, ఆ పనివారిలో అయినా నేను ఒక్కనిగా ఉంటాను కదా అని చెప్పేసి అక్కడి నుంచి 19వ వచనంలో ఉంటుంది రండి. ఇక మీదట నీ 18వ వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి యొద్దకు వచ్చాడు. ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వాడిని, ఎందుకంటే పరలోక రాజ్యంలో ఆనందం వస్తుందని చెప్పాను కదా ఇందాక, ఆనందం వస్తుందని చెప్పాను కదా. ఎంతటి ఆనందం అంటే, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. ఇదంతా చూస్తే ఎలా ఉంటుందంటే, ఏముంది, మళ్ళీ వచ్చినాడు, వాళ్ళ నాయన ఆస్తి దొరుకుతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న ఏదో ఒకటి సంపాదించాడు. మళ్ళీ వాడు ఆల్రెడీ తప్పిపోయాడు కదా, మళ్ళీ తప్పిపోతాడు అని చెప్పి ఈ లోకపు ఆలోచన వస్తుంది. కానీ పరలోకపు ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? పరలోకపు ఆలోచన 24వ వచనంలో ఉంటుంది చూడండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను.
చనిపోయి బ్రతికాడు పాపాలలో. అలా చనిపోయి బతికినోనికి ఇక పాపంతో పని లేదు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఇక చనిపోయి నేను లేచాను, చనిపోయి లేచాను. ఇప్పుడు కుటుంబ సమస్యలు, కుటుంబ బాధ్యతల గురించి, అంటే కుటుంబంలో సమస్యలు ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయని ఒక 60 ఏళ్ళ ముసలాయనకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన అన్ని మనవళ్ళు, మనవరాళ్ళు, భార్య, పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, వీళ్ళందరి వల్ల, అత్తమామలు, వీళ్ళందరూ అమ్మా నాన్న, వీళ్ళందరి వల్ల వచ్చే సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, లేదంటే కష్ట సుఖాలు కానీ అన్నీ ఆయన అనుభవించి 60 ఏళ్ళ దగ్గరకు వస్తాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఇట్లా బాధలుంటాయా పెద్దయ్య, బాధలుంటాయి నాయన, నీకేం తెలుస్తుంది అంటే, అన్నీ అనుభవించి ఈ స్టేజ్కి వచ్చాను నాయన, ఇప్పుడు కొత్తగా నువ్వు చెప్పాల్సినటువంటి పనేం లేదు, ఇదిగో నా జీవితాన్ని ఇలా సుందరంగా మలుచుకున్నాను ఇప్పుడు అని చెప్పేసి ఆయన అంటాడు చూడండి. ఇప్పుడు ఈ కుమారుడు కూడా చనిపోయి బ్రతికాడు, ఆ పాపాలన్నీ చూసేశాడు. ఇక లేదు ఇక పాపం చేద్దామన్నా కూడా పర్యవసానం ఏది అనేది ఆయనకు తెలుసు. ఎందుకంటే తండ్రి, పరలోకం ఎదుటను నీ ఎదుటను పాపం చేశాను, కుమారుణ్ణి అనిపించుకోవటానికి కూడా యోగ్యత లేదు అని చెప్పేసి మార్మన్స్ ఉందండి. ఈ మార్మన్స్ రావాలి మీ దగ్గర నుంచి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు కనువిప్పుగా చెప్తా ఉన్నాడు. ఎందుకు ఇంతగా అంటే, ఏమవుతుంది ధనవ్యామోహంలో పడిపోతే అని అంటే, ఒక చిన్న మాట చెప్తా చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమాన రీతిగా పరలోక రాజ్యం గురించి చెప్తా ఉన్నప్పుడు మంచి విత్తనాల గురించి చెప్తాడు. పొలంలో వ్యవసాయదారుడు మంచి విత్తనాలు ఇలా విత్తినప్పుడు ఒక్కొక్క విత్తనం, ఒకటి త్రోవ పక్కన పడితే, రెండవది రాతి నేల మీద పడితే, మూడవది ముళ్ళ పొదలలో పడితే, నాలుగవది మంచి నేలను పడితే అని ఈ విత్తనాల భావం చెప్తాడు చూడండి. ఆ మాట చెప్తా చూడండి. విత్తనాల భావం 8వ అధ్యాయం 14వ వచనంలో 8వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చెప్తాడు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, పైన 2 చెప్పేశాడు. అసలు వినరని, వినకముందే సాతానుగాడు ఎత్తుకుపోతాడని ఆ వాక్యాలను అని చెప్పేసి ఇవి చెప్పుకుంటూ వస్తాడు. మూడవదిగా చెప్తాడు చూడండి. మూడవదిగా ముండ్ల పొదలలో 8వ అధ్యాయం 14వ వచనంలో, ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలం గడిచిన కొలది వింటారు, కాలానుసారంగా లోపల పెట్టుకుంటారు హృదయంలో, కొద్దిపాటు దాన్ని పాటిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ఈ లోకంలో వచ్చే జీవన సంబంధమైన విచారాలు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, దేవుని మాటల కంటే సాంప్రదాయాలు ఎక్కువైపోతాయి. వాటిగాను ఆ తర్వాత చెప్తాడు చూడండి, ధన భోగముల చేతను అంటే డబ్బు మీద ఆశ చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మూడవ చెప్పినది ముళ్ళ పొదలలో పడినటువంటి, అంటే ధన వ్యామోహంలో పడే వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుని వాక్యం వింటారు, చుట్టూ మధ్యలో మనం ఉన్నాం అనుకోండి, చుట్టూ రేణుకంప వేశారనుకోండి, అంటే రేణ చెట్టు, రేణ ముళ్ళు వేశారనుకోండి, అందులో నుంచి పైనకి రావడం, ఏ ముళ్ళైనా తప్పించుకొని అలా ఇలా రావచ్చేమో, కానీ రేణుకంప వేశారనుకో, అంటే ముళ్ళ పొద అంటే ఇంకా దాని గురించి చెప్తా ఉన్నా, రేణుకంప వేశారనుకో, అంటే రేణ చెట్లు, అవి వంకరగా ఉంటాయి ముళ్ళులు, వాటిలో నుంచి తప్పించుకొని రావడం, ఒక ముళ్ళు ఇలా తప్పించుకునే లోపు ఇంకో ముళ్ళు ఇలా దిగబడి ఉంటుంది.
వాటిలో నుంచి తప్పించుకొని రావడం అంత ఈజీ కాదు. ధన వ్యామోహంలో పడితే అంత ఈజీ కాదు బయటకు రావడం. ఒక ముళ్ళ కంపలో, ముళ్ళ తుప్పలలో లేదంటే ముళ్ళ పొదలలో నువ్వు పడినట్టే. ముళ్ళ పొదలలో నువ్వు పడ్డట్టే. అక్కడి నుంచి బయటకు రావాలంటే ఒళ్ళు చీరుకుపోతుంది. దాని బదులు రాకుండా ఉండడమే బెటర్ అని అక్కడే ఉండిపోతాం. అక్కడే ఉండిపోతాం. పైకి ఎగరాలని ఉన్నా కూడా ఇదిగో ఆ ధన వ్యామోహం లేదంటే ఆ జీవన విచారంలో కలిగి ఆ లోపలే ఉండిపోతాం తప్పితే ఎదగలేం. అందుకే దేవుడు అంతగా కొట్టినట్టు చెప్తా ఉన్నాడు. అంతగా కొట్టినట్టు చెప్తా ఉన్నాడు. ఇందాక ఏది చదువుకున్నాం? ధనవంతుడు లాజరు కథ దగ్గర నుంచి ఇక్కడికొచ్చాం. ధనవంతుడు లాజరు కథ నుంచి. ఇతను కూడా ఆ ధనవంతుడు కూడా పరిసయ్యునికి ఉదాహరణగా చెప్తా ఉన్నాడు దేవుడు. పరిసయ్యునికి ఉదాహరణగా. ఎందుకు పరిసయ్యునికి ఉదాహరణగా చెప్తా ఉన్నాడంటే ముందున్న వచనాలన్నీ పరిసయ్యులకు బుద్ధి తెచ్చుకోవడానికి మాత్రమే చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. పరిసయ్యులకి. అందుకే 16వ అధ్యాయం స్టార్టింగ్ లో కూడా సేమ్ ఇలాంటి ధనవంతుని గురించే చెప్తాడు. సేమ్ 14వ వచనం చూడండి. 16వ అధ్యాయం 14వ వచనంలో ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఇందాక నేను ఎట్లా చెప్పానో ఇంతకు 1000 రెట్లు ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలన్నీ చెప్తా ఉంటే ధన వ్యామోహంలో పడితే ఇలా ఉంటారు, బయటకు రాలేరు. ఇదిగో ధన వ్యామోహంలో పడిపోయి ఆ సాంప్రదాయాలను దేవుని ధర్మశాస్త్రం కంటే ఎక్కువగా నువ్వు అనుకొని పూజిస్తున్నావేమో, అంటే వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావేమో, వాటిలో పడిపోయి నువ్వు ఇలా దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో నుంచి పక్కకు తొట్టిల్లవద్దు అని చెప్పి దేవుడు చెప్తా ఉంటే ఇవన్నీ విని యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచి అపహసిస్తా ఉన్నారు. పరిసయ్యులు అపహసిస్తా ఉంటే ఆయన చెప్తా ఉన్నాడు. అప్పుడు అపహసిస్తా ఉంటే అదే ఉంటుంది. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయన అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఇదే ఇది మనుషుల ఎదుట నీతిమంతులుగా అనిపించుకోవటానికి ఎంతకైనా తెగబడుతుంది. దేవుని ఎదుట నీతిగా అనిపించుకునేది విధానం ఉంది కదా, ఆ విధానానికి దూరంగా ఉంటా ఉన్నారు. దేవుని ఎదుట నీతిగా అనిపించుకోవాలి. ఆ మార్గంలోనికి మీరు రావట్లేదు. అప్పుడు ఆయన ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు. ధనవంతుడు ఒకడున్నాడు, అంటే పరిసయ్యుడు ఒకడున్నాడు. వాడు ఎలా అంటే ఊదా రంగు బట్టలు, బాగా డబ్బున్న వాళ్ళు కదా పరిసయ్యులారా, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కదా, మీలాగే ఒక పరిసయ్యుడు ఉన్నాడు. వాడేమో ఊదా రంగు బట్టలు వేసుకొని సన్నపు నార వస్త్రాలు తీసుకొని ప్రతిదినం బహుగా సుఖపరుచుండేవాడు. జీవిత కాలం అంతా వాడికి ఇష్టమైనట్టు సుఖం అనుభవించాడు. ఒకానొక రోజు చచ్చిపోయి నరకానికి వెళ్ళాడు, పాతాళానికి. అక్కడే ఉన్నటువంటి బీద లాజరు కూడా ఇద్దరికి దేవుని జ్ఞానం ఉంది. ఎందుకంటే పైనుంచి కింది వరకు చెప్పుకుంటూ వస్తున్నాం కదా, తప్పిపోయిన గొర్రె పిల్లల నుంచి ఇక్కడి వరకు బైబిల్ జ్ఞానం ఉన్నటువంటి పిల్లలనే తీసుకొని వచ్చాడు దేవుడు. అంటే గొర్రెలను తీసుకొని వచ్చాడు, తర్వాత నాణ్యములను తీసుకొని వచ్చాడు, ఆ తర్వాత ఇక్కడ చచ్చిపోయినటువంటి కుమారుని కథలో 2 అన్నదమ్ములను తీసుకొని వచ్చాడు. ఇలా వరుస పెట్టి తీసుకొని వస్తా ఉన్నాడు దేవుని జ్ఞానం కలిగినటువంటి పిల్లల్ని. వీళ్ళిద్దరు కూడా దేవుని జ్ఞానం కలిగినటువంటి వాళ్ళే. అందుకే చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇది ఆ ధనవంతుడు దేవుని జ్ఞానం ఉందో లేదో, ఆ లాజరు దేవుని జ్ఞానం ఉందో లేదో అనే విషయాలు చాలా మందికి వస్తాయి, ప్రశ్నలు వస్తాయి. దేవుని జ్ఞానం ఉన్నటువంటి పిల్లలే పై వచనాలను చూసుకుంటే. అలాగూ ఇద్దరు దేవుని జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే. ఇద్దరు చనిపోయారు. ఒకరేమో దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు బీద లాజరు. ఇంకొకరేమో పాతాళంలో అగ్ని గంధకాల మధ్య
కాలిపోతా ఉన్నాడు. అప్పుడు అంటా ఉన్నాడు, ఎందుకంటే దేవుని పిల్లలే కదా, దేవుని జ్ఞానం కలిగినటువంటి వాళ్ళే కదా, దేవుని జ్ఞానం కలిగినటువంటి వాళ్ళే కదా. 24వ వచనంలో అంటాడు చూడండి, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, పంపము. నేను ఈ నేను అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాడు. అబ్రహామా, ఇదిగో లాజరును పంపించు, వేలి కొననైనా ముంచి నాకు తాపించు, లేకపోతే గనక నేను ఇక్కడే చచ్చిపోతానేమో, ఇక్కడే ఈ యాతన అనుభవించలేకపోతా ఉన్నాను నేను అని చెప్పేసి ఎంతగా గిలగిల కొట్టుకున్నా కూడా, నాయన అది కుదరదు, అక్కడికి ఇక్కడికి అగాధం ఉంచబడింది అని అంటే, కనీసం నా సహోదరులు కూడా, ఇదిగో నేను ఏ విధంగా అయితే 99 100 గొర్రెల్లో నుంచి తప్పిపోయి గొర్రె మాదిరి వచ్చానో, అలానే తప్పిపోయినటువంటి గొర్రెలు ఇంకొక 4 ఉన్నాయి, నా ఇంటి యందే ఉన్నాయి. వాటినైనా సంపాదించుకోవటానికి ఈ లాజర్‌ని అక్కడికి పంపించు. చనిపోయిన వాడు లేచి వచ్చినాడంటే వాళ్ళు నమ్ముతారేమో అంటే, ఆయన కూడా దానికి కూడా ఆల్రెడీ చెప్పేవాళ్ళు బోధిస్తూనే ఉన్నారక్కడ. వాళ్ళ మాటలు విని మారుమనసు పొందాల్సిందే. మన కాపరులు మనకి ఎంతగా బోధిస్తా ఉన్నారో, వాటన్నిటిని బేస్ చేసుకొని మనం దేవుని కంటే ఎక్కువగా, అది ధనం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దేవుని కంటే ఎక్కువగా ఉంటే మాత్రం ధనవంతుడు పరిసేయుడు ఏ విధంగా అయితే బాధపడతా ఉన్నాడో పరలోక రాజ్యంలో, పాతాళంలో, ఆ విధంగా మనం కూడా బాధపడాల్సొస్తది. అందుకే తగిన సమయం నందే, వీలున్నటువంటి ఇప్పటి సమయం నందే మారుమనసు పొంది దేవుని యందు స్థిరపరచబడితే తప్ప చచ్చిపోయాక మారుమనసు నువ్వు పొందినా, పొందకపోయినా ఒరిగేదంటూ ఏమీ లేదు. బ్రతికున్నప్పుడే మారుమనసు పొందాలి. అప్పుడే బ్రతికున్నప్పుడే పరలోక రాజ్యంలో మనల్ని బట్టి సంతోషం కలగాలి. ఈ లోకపు వ్యామోహంలో పడిపోతే ముళ్ళ కంపలో పట్టినట్టే పైనికి లేవలేం. ఈ మాటలతో హెచ్చరిస్తూ దేవుడి కొద్ది మాటలను దీవించును గాక, మనందరినీ పరలోక రాజ్యం నందు స్థిరపరచును గాక. ఆమేన్. ఆమేన్. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితంబులు, కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితంబులు, బలియాయే నీ పాపములకేసువే, చెలువంగ ప్రభుకీయ వెనుదీతువాని ధనము నీ ఘనము ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. నాగలింగేష్ గారు, ఈ ఉపమానము మీకు వీలైతే ఒకసారి ఈ ఉపమానమును గురించి వివరించండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొన్నాడట, దాచిపెట్టాడట, అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఏమమ్మాడు? అంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడు. మీకు వీలైతే ఒకసారి ఈ ఉపమానము భావము వివరిస్తారా దయచేసి? చక్కని నీ ధనము ఎక్కడుండునో అక్కడ చీకటి ఉండదు. ధనమును సంపాదించుకున్నట్టుకు ప్రయాస పడకము.
దాని సామెతల్లో 23 అధ్యాయం 4వ వచనంలో 5వ వచనంలో పక్షిరాజు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును, ఆశపడతాము కానీ ఆశ నెరవేరదు. పరలోక రాజ్యములో ధనమున్నది. పరలోక రాజ్యములో అందరూ ఉంటారు. ధనవంతులు ఉంటారు, బీదవాళ్ళు ఉంటారు. బీదవాళ్ళు ఎవరంటే ప్రభు కొరకు వెనుక తీసివారు, అంతా నాకే కావాలనుకున్న వాళ్ళు. ధనవంతులు రక్షణ మాత్రము పొందుకుంటారు. అయితే పరలోక రాజ్యములో 1000 ఏళ్ల పరిపాలనలో కడు పేదరికం అనుభవిస్తారు. ధనము ఏ మాత్రము ఉండదు వారికి. ధారాళముగా ప్రభువుకి ఇచ్చేవారికి, సేవకిచ్చేవారికి సమస్తము ఏ కొదవ లేకుండా ధనవంతులుగా ఉంటారు. 1000 ఏండ్లు ముక్కుతూ మూలుగుతూ 60-70 సంవత్సరాలకు అలసిపోయి ఈ శరీర జీవితంలో ఏదో ఒకనాడు ప్రభువును తెలుసుకొని చేతులు బీగపట్టి సంఘ సేవ కొరకు, సువార్త సేవ కొరకు దాచుకున్న వారికి పరలోకములో ఏమీ దొరకదు. 1000 ఏండ్లు బంగారు పాలన, 1000 ఏండ్లు రాబోయే రాజు పాలన, మహారాజు పాలన వచ్చినప్పుడు 1000 ఏండ్ల జీవితం ఉంటుంది ప్రియులారా. 1000 ఏండ్లు ఖర్చు పెట్టడానికి ₹1 కూడా ఉండదు. పరలోక రాజ్యం. ఈ శరీర జీవితంలో వెండి బంగారాలు ఐశ్వర్యం సంపాదించుకుంటారు, కానీ అవేవి అక్కడికి రావు. ఎంత ప్రయాసపడినా ₹1 ఇచ్చేవారు ఉండరు. అది ఎంత దినమో, అది ఎంత దౌర్భాగ్యమో. ప్రభు కొరకు ఎంతైనా చేయాలని ఆశ కలిగి ఉంటారు, కానీ ఏమీ చేయలేరు. 1000 ఏండ్లు ముక్కుతూ మూలుగుతూ ఉన్న శరీర జీవితంలో 60-70 సంవత్సరాలకే అలసిపోయి రోగాల బారిన పడి విశ్వాసము, రక్షణ మాత్రము సంపాదించుకొని నీ ధనము, నీ ఘనము ప్రభు యేసు కొరకు వెనుదీసిన వారు దేవుని రాజ్యములో రాబోయే 1000 ఏళ్ల పరిపాలనలో రాబోయే మహారాజు యేసురాజు 1000 ఏళ్ల పరిపాలన నిశ్చయముగా ఉన్నది. ఈ శరీర జీవితం ఎలాగ ఉన్నదో రాబోయే రాజ్యము అలాగ ఉన్నది. నిజమే ప్రియులారా. అయితే ధనవంతులు పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో మీ ధనం అధికమగును. ధనవంతులు ఉంటారు. ధారాళముగా ఖర్చు చేసేవారు ఉంటారు. అనుకున్నదే తడవుగా ఏమనుకున్నారో ప్రభు కొరకు ఆ పని చేయగలిగిన వారు ఉంటారు. అయితే చేయాలని ఆశ ఉన్నా కడు బీద వాళ్ళు ఉంటారు. ఒక మూలన పడి ఉంటారు. ఏమి చేయాలన్నా చేయజాలని వారు ఉంటారు, చేయలేని వారు ఉంటారు. ఆ పరలోక రాజ్యంలో ఉన్న సంతోషము కూడా దక్కించుకోరు. ప్రియులారా, చక్కని వాక్యము ఈ దినము మనం విన్నాము. వాక్యం అందించిన నాగలింగేష్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. పాస్టర్ గారికి గాడ్ బ్లెస్ యు అయ్యా. మీ సేవను మరింతగా, మీ పరిచర్యను, సంఘమును మరింతగా విస్తరించి దేవుడు ఆశీర్వదించును గాక. మన మధ్యలో ఉన్న జాన్సన్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? జాన్సన్ గారు. పరిశుద్ధుడా తండ్రి, నైనా నీకే స్తోత్రం ప్రభువానికి వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి నైనా నీకే వేలాది వందనాలు. అయినా నా తండ్రి, నా ప్రియ ప్రభువా, అయ్యా ధనాపేక్ష గురించి అయ్యా నువ్వు తెలియజేసావు ప్రభువా. నీకంటే నైనా ప్రభు ఏది కూడా ఈ లోకంలో ఎక్కువ కాదు.
నాయన విలువ కలిగింది కాదు ప్రభు నాయన. తండ్రి, నా తండ్రి, నా ప్రియ ప్రభు నా యేసయ్య, మీట్లో ఉన్న మీ అందరం కూడా మేము మా కుటుంబం యావత్తు సార్వత్రిక సంఘమునైనా నీకంటే దేనిని కూడా మీకు ప్రేమించకుండా నాయన ప్రభా విలువగా ఎంచకుండా ప్రభా నాయన మాకు కలిగినదంతటిని కూడా ప్రభు నాయన మేము విడిచిపెట్టినైనా ప్రభా నిన్నే ప్రాముఖ్యంగా నిన్నే ప్రాధాన్యతగా మేము ఎంచి వెంబడించే గొప్ప మనస్సునైనా ప్రభా నువ్వు మాకు దయచేయండి. నువ్వే ఆధారం. ఈ లోకంలో ధనం లేకుండా ఏదీ లేదు, ధనం లేకుండా మేము బ్రతకలేము అనేక మనస్సు ఉండే ఇక ఈ రోజుల్లో ధన నిన్ను వెంబడించినైనా ప్రభునైనా ధనం ఈ లోకంలో ప్రతిదీ కూడా మమ్మల్ని వెంబడించే అటువంటి గొప్ప అద్భుతమైన సాక్షి మీట్లో ప్రతి ఒక్కరు కూడా దయచేయండి. నిన్ను మేము వెంబడించడానికి ఈ లోకంలో ఉన్నది మమ్మల్ని వెంబడించడానికి అట్టి ఆశీర్వాదం ప్రభువా మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేయమని నాయన వాక్యం వివరించిన దాసులను దీవించండి. మీటిని నడిపిస్తున్న దాసులను దీవించండి. నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 చక్కగా మనందరి నిమిత్తము, గ్రూప్ లో ఉన్న కుటుంబాలని నిమిత్తము చక్కగా ప్రభువును వేడుకొనిన జాన్సన్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ప్రభు వలన పొందిన ప్రార్థన చెప్పుకుందామండి ప్రియులారా. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి యందును మా యందు నెరవేరును గాక. మనదిన ఆహారంలో మా దయచేయము. మా రుణస్థులను మేము క్షమించుతున్న ప్రకారం మా రుణములను క్షమించము. సోదరుడు ఎక్కితే దుష్టుడు తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ, నిరంతరము, శక్తి నీవైనావు తండ్రి. ఆమేన్. 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 చక్కగా వాక్యం వివరించిన ధనము సమస్త కీడులకు మూలం. ఆకాశ పక్షిరాజు ఎగిరిపోనట్లు దాని కొరకు ఆశపడిన వారు అది దక్కించుకోరు. పక్షిరాజు ఎగిరిపోనట్లు ఎగిరిపోతుంది. ప్రభు యేసు కొరకు వెనుతీయని వారు పరలోక రాజ్యములో ధనము సంపాదించుకుంటారు అని చక్కని వాక్యము బోధించిన పాస్టర్ గారు నాగలింగేష్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? అయ్యగారు వందనాలు గారు. ఆశీర్వాదములు పొందుకుందాం. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్. 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 వందనాలండి. ఆమేన్. ప్రైజ్ ఆమేన్. లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక, పరలోక రాజ్యములో ధనవంతులను చేయను గాక. ఆమేన్. 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 రండి, ఇప్పుడు తెలుగు సభ ఇంతటితో ముగించుకుంటున్నాము. తదుపరి హిందీ సభలోనికి వెళ్తున్నాము. आइए, हमारे बीच में पास्टर विश्वनाथ प्रसाद जी जगदीशपुर बेतिया जिला बिहार से तैयार खड़े हैं हमारा नेतृत्व करने, ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे। पास्टर विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है। धन्यवाद, 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 धन्यवाद। सर्वशक्तिमान हमारे